పరిశుభ్రంగా ఉంటే అనారోగ్యం వెంటాడుతుందనే అపోహతో ఓ వ్యక్తి 60 సంవత్సరాల నుంచి స్నానానికి దూరంగా ఉన్నాడు. కనీసం సబ్బుతో కాదు, నీటితో కూడా చేతులు ముఖం కడుక్కున్న దాఖలాలు లేవు. కుటుంబం అంటూ లేని ఆ వ్యక్తికి గ్రామస్తులు ఓ గుడిసెను వేశారు. అయితే అతడి కంపు భరించలేకపోవడంతో బలవంతంగా కొద్ది నెలల కిందట స్నానం చేయించారు. అయితే ఈ విషయంలో అతడి భయం నిజమైంది. స్నానం చేసిన కొద్ది రోజులకే చనిపోయాడు. ప్రపంచంలోనే అత్యంత మురికి వ్యక్తిగా పేరుగాంచిన ఇరాన్కు చెందిన అమౌ హజీం మృతి చెందాడు. ఆయన వయసు 94 సంవత్సరాలు. దశాబ్దానికి పైగా స్నానానికి దూరంగా ఉన్న అమౌ హజీ అనారోగ్యం బారిన పడకుండానే మృతి చెందినట్లు ఇరాన్ అధికారిక మీడియా తెలిపింది. ఇరాన్ దక్షిణ ప్రావిన్స్ అయిన ఫార్స్లోని డెస్గా గ్రామంలో మృతి చెందాడు. ఆయనకు కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడంతో గ్రామస్తులే దయతలచి ఆయన తలదాచుకునేందుకు చిన్న ఆవాసాన్ని ఏర్పాటు చేశారు. పరిశుభ్రంగా ఉంటే అనారోగ్యం బారిన పడతానన్న భయంతో స్నానాన్ని మానేసిన ఆయన సబ్బుతో ముఖం కాళ్ళు చేతులు కూడా ఎప్పుడూ కడుక్కోలేదు. చనిపోయిన మూగజీవాలను తింటూ బతికేవాడు. ఒకేసారి 4-5 సిగరెట్లను ఊది పడేసేవాడు. స్నానం లేకుండా వింత జీవితాన్ని గడుపుతున్న హాజీపై 2013లో ఓ డాక్యుమెంటరీ కూడా వచ్చింది. 60 ఏళ్లుగా స్నానానికి దూరమై మురికితో పూర్తిగా దుమ్ము కొట్టుకుపోయిన హాజీకి ఇటీవల గ్రామస్తులందరూ కలిసి బలవంతంగా స్నానం చేయించారు. అది జరిగిన కొన్ని రోజులకే ఆయన మృతి చెందడం గమనార్హం. యువకుడిగా ఉన్నప్పుడు అతడికి ఎదురైన పలు ఘటనలు అతడిని స్నానానికి దూరం చేశాయని గ్రామస్తులు పేర్కొన్నారు. హాజీ మరణంతో జీవితకాలంలో అత్యధిక కాలం స్నానం చేయని వ్యక్తి రికార్డు ఇప్పుడు అనధికారికంగా భారతీయుడి సొంతమైంది. ఉత్తరప్రదేశ్లోని వారణాసి శివారులోని ఓ గ్రామానికి చెందిన 63 సంవత్సరాల కైలాష్ కాలవ్ సింగ్ 30 ఏళ్లుగా స్నానానికి దూరంగా ఉన్నట్టు 2009లో హిందూస్థాన్ టైమ్స్ ఓ కథనంలో పేర్కొంది. దీనిని బట్టి ఇప్పటికీ 44 ఏళ్లుగా ఆయన స్నానానికి దూరంగా ఉన్నాడు. దేశం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే ప్రయత్నంలోనే తాను స్నానానికి దూరంగా ఉన్నట్టు అప్పట్లో ఆయన పేర్కొన్నారు. కలవ్ సింగ్ నీళ్లతో స్నానానికి బదులు అగ్ని స్నానం చేసేవాడని గ్రామస్తులు చెప్పేవారు. ప్రతిరోజు సాయంత్రం గ్రామస్తులు తన వద్దకు వచ్చి గుమిగూడినప్పుడు భోగిమంటలు వెలిగించి గంజాయి తాగుతూ ఒంటి కాలిపై నిల్చుని శివుడిని ప్రార్థించేవాడు. నీటితో స్నానం చేసినట్టుగానే అగ్ని స్నానం వల్ల మన శరీరంలోని బ్యాక్టీరియా నశిస్తుందని, ఇన్ఫెక్షన్లు తొలగిపోతాయని కలవ్ సింగ్ పేర్కొన్నట్టు అప్పట్లో హిందూస్థాన్ టైమ్స్ పేర్కొంది. స్నానం చేస్తే జబ్బులు చేస్తాయని అమౌ చెబుతుండేవాడట. ఆ కారణంగా తన 20వ ఏట నుంచే స్నానం చేయడం మానేశాడు. స్నానమే కాదు, కనీసం ముఖం కూడా కడుక్కునేవాడు కాదు. నీటిని చూస్తేనే హడలిపోయేవాడు అమౌ. 7 దశాబ్దాల పాటు కనీసం ముఖం కూడా కడుక్కోకపోవడంతో మొత్తం మట్టి మట్టి అయిపోయాడు అమౌ. అతని శరీరం అంతా దుమ్ము ఉండేది. ఊరి చివరన చిన్న కొట్టంలో బురద ప్రాంతంలోనే జీవనం సాగించేవాడు అమౌ. పరిశుభ్రంగా ఉంటే రోగాలు వస్తాయని, అపరిశుభ్రంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటారని విశ్వాసంతో ఇంతకాలం కనీసం నీటిని టచ్ చేయలేదు. కానీ చివరకు గ్రామస్తులు బలవంతంగా స్నానం చేయించడంతో అతని భయమే నిజమైంది. రోగాల బారిన పడి కన్నుమూశాడు.